హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సారీ ఫ్రెండ్స్, వీడియో లేట్ అయ్యింది పెట్టడానికి. సో ఎడిట్ చేయడానికి టైం పట్టింది. నేనైతే పూజను చాలా బాగా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? అందరూ చేసుకున్నారా? కొందరైతే ముందే చేసుకుంటారు, తర్వాత చేసుకుంటారు. సో అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే నా మొత్తం పూజ ఎలా చేసిన అనేది అయితే చూపించలేదు. ఎందుకు అంటే ఎవ్రీ టైం అలానే నాకు ఎక్కువ పూజలు ఏం రావు. ఏదో నాకు వచ్చినట్టు, నాకు తోచినట్టుగా నేను పూజ చేసుకున్నాను. మళ్ళీ ఇట్లా చేసినావు అట్లా చేసినావు అనొద్దు. నాకు ఎట్లా తెలుసో అట్లా చేసుకున్నానంటే మరీ నేను డీప్గా వెళ్ళి చేయలేను పూజని. సో ఇలా అయితే జరుపుకున్నాను. సీతతో కూడా మంగళహారతి ఇప్పించినాను. పాపం అది ఏడుస్తూనే ఉంది రోజంతా. ఎందుకో ఏమో బాగా కోల్డ్ ఫీవర్ దానికి. సో ఏదో చిన్నగా చేసుకున్నాను అనమాట. ఎప్పుడు దేవుణ్ణి బయట పెట్టుకునేదాన్ని, బట్ ఈసారి సీతు చిన్నగా ఉంది కదా, మళ్ళీ దేవుణ్ణి కదిలిస్తుందేమో, అన్నీ తీస్తుంది అని చెప్పేసి పూజ గదిలోనే పైన సెల్ఫ్లో చిన్నగా ఇలా అరేంజ్ చేసుకొని నాకు వచ్చిన విధంగా నేనైతే నా వ్రతాన్ని హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మా పెద్దోడు గంట హారతి ఇచ్చినంతసేపు ఊపుతూనే ఉన్నాడు. వాడిని చూపిమంటున్నాడు వీడియోలో. సో అందుకని వాడిని కూడా తీసినామన్నమాట. మీరు ఎలా జరుపుకున్నారు? బాగా చేసుకున్నారా? అందరూ ఒక్కొక్కళ్ళకి ఒక్కో పద్ధతి ఉంటుంది కదా, కలశం పెట్టుకోవడము, ప్రసాదాలు ఇన్ని అన్నీ అని. నేనైతే ఎక్కువ ప్రసాదాలు ఏం చేయనండి. 2 ప్రసాదాలు ఎప్పుడైనా మేము ఇంతే పెడతాము, అంతే పెట్టాను. మళ్ళీ ఎక్కువ చేసుకొని మనకు చేత కానప్పుడు మళ్ళీ చేయలేను అని ఫీల్ కావడం ఎందుకని చెప్పేసి ఉన్న దాంట్లోనే చిన్నగా అంతే చాలు, దేవుడా నాకు ఇంతే వచ్చు అనుకొని అంతే చేసుకుంటున్నాను. సీత అయితే సూపర్గా పూజ చేసుకుంది. అన్నీ చెప్తుంది చూడండి. హారతి కావాలంట దానికి, అన్నీ మనం ఏం చేస్తే అది చెయ్యాలి అంటుంది. పెద్దగా అయిపోయింది అయినా నేను ఏది చేస్తే అది దాంతో కూడా చేయించాలని ఏడుస్తుంది. సో అన్నీ దాంతో కూడా చేయిస్తున్నాను. ప్లేసే లేదు అసలు నాకు ఏమి పెట్టుకోవడానికి. చిన్నగా ఉంది కదా ప్లేసు. సో అందులోనే బాగా కంజెస్టెడ్ అయిపోయింది. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా, పాప చిన్న ఉంది కాబట్టి ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో అన్నీ ఒకదాని మీద ఒకటి కుప్పలాగా అయిపోయినాయి అన్నమాట. ఎప్పుడు ఫ్రీగా ఉండేది ఇప్పుడు అందులోనే కాబట్టి. అయినా అక్కడ పెట్టినా కానీ బాగా సతాయించింది, అన్నీ తీసుకుంటూ డోర్ ఓపెన్ పెట్టడం వల్ల. సో ఇక్కడ నేను మొక్కిన తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నాక సీతని దండం పెట్టుకోమని ఓం శ్రీ మాత్రే నమః అనమంటే ఎట్లా అంటుంది చూడండి. ఓం శ్రీ మాత్రే నమః అంటది. క్యూట్గా ఉంది కదా, ఎట్లా మొక్కుతుంది చూడండి. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. ఎంత బాగా చెప్తుందో. ఇక్కడ కింద నేను ఇలా మొక్కి దానికి చూపిస్తున్నాను, దేవుడికి ఇట్లా దండం పెట్టుకోనా, నువ్వు కూడా పెట్టుకో అని చెప్తుంటే అది చూడండి ఎంత బాగా, ఎంతసేపు ఉంది తెలుసా. అట్లనే మళ్ళీ అందరు చూస్తున్నారా లేదా అని వెనకకు తిరిగి చూస్తుంది. ఇంకా దానికి ఇష్టం బొట్టు పెట్టుకోవడము, దేవుడికి మొక్కడము. రోజు స్నానం చేయగానే బొట్టు పెట్టమంటుంది, ఏదేదో చెప్తుంది. నాకంటే దానికే ఎక్కువ భక్తుంది అనిపిస్తుంది నాకైతే. సో ఇది నా వరలక్ష్మి వ్రతం పూజ. ఇంతే ప్రసాదాలు పెడతాం చూడండి. పులిహోర, పాయసం లాగా ఏదైనా స్వీట్ ఐటము, ఇంకా శనగలు అయితే మనకు ఖచ్చితంగా కాబట్టి శనగలు, పండ్లు, అంతే. ఎవ్రీ పూజకి నేను ఇంతే పెట్టుకుంటాను. సో ఇది పూజ అయిపోయిన తర్వాత సీత తల్లికి పసుపు బొట్టు ఫస్ట్ ఇచ్చినాను. మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి తనకే ఫస్ట్ ఇవ్వాలి అని ఫస్ట్ తనకే ఇచ్చినాను. చూడండి ఏడుస్తూనే ఉంది పాపం, ఏమైందో తెలియదు, బాగా ఏడిచింది. ఇంకా ఏదో ఇచ్చేసి ఇంకా తొందరగా డ్రెస్ చేంజ్ చేసేసినాను. దానికి బాగా ఫీవర్ వల్ల చేసేసింది. బొట్టు మొత్తం పెట్టుకొని మొహం అంతా పూసుకుంది. అదే పెట్టుకుంటుందంటో. ఇంత క్యూట్గా పెట్టుకుంటుంది చూడండి. మొహం మొత్తం పచ్చ అయిపోయింది, అందుకే తుడిచేసినాను. 2 కంకణాలు స్టైలు. ఎట్లా స్టైల్ పెడతావు అంటే ఇట్లా చూపిస్తుంది ఏందో. పువ్వు అయితే నేను ఇక్కడ పెట్టినందుకు జుట్టు లేదు కాబట్టి క్యూట్ అనిపించింది. చిటి తల్లి కళ్ళల్లో కూడా పెట్టుకుంది. మొత్తానికైతే చిట్టి తల్లికి పసుపు బొట్టు ఇచ్చి నేనైతే నా ఆశీర్వాదాన్ని తీసుకున్నాను. ఎంత బాగా నన్ను ఆశీర్వదించిందో చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నా బంగారు తల్లి. ఇదన్నమాట మా వరలక్ష్మి వ్రత
పూజ. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సీతు కోసమైనా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎంత బాగా ఆశీర్వదిస్తుందో చూసిరా నా చిట్టి తల్లి. నేనైతే దేవుడికి నా హెల్త్ బాగుండాలని మొక్కుకున్నాను ఫ్రెండ్స్. ఉంటా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.